God so loved the world. ఎందుకంటే ప్రతి Why? మానవుని పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. He has a great plan towards human. ఎందుకంటే మానవుడు తప్పిపోయి ఉంటున్నాడు. Because every human being on this earth was gone astray. మానవుని యొక్క తపనం ద్వారా మనిషి సంతోషాన్ని వెతుకుతుంటున్నాడు. Man is searching for peace and joy. ఆ సంతోషం కావాలని ప్రతి చోట తిరుగుతూ ఉంటున్నాడు. He is going everywhere to search this peace. హృదయంలో నిండినటువంటి పాపాన్ని బట్టి Because his heart is full of sin. శాంతి కొరకు వెతుకుతుంటున్నాడు. That is why he is searching for peace. మానవుడు ప్రతి ఒక్కరు పాపి. Everyone on this earth, we are sinners. ఈ పాపం నుంచి విడిపించడానికి Who can deliver us from this sin? యేసు ప్రభు వారు వచ్చి ఉంటున్నారు. Jesus Christ came into this world to save us from sin. దేవుడు అందరికీ ఒకటే, మనందరికీ గాలి ఒకటే, We have only one air. కానీ మానవునికి సంతోషం లేదు. But human being, he doesn't have any peace in him. ఆ సంతోషం ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా ఈ లోకంలో జన్మించుతున్నాడు. To give this great peace and joy, Jesus Christ came into this world as a human being. ఆ సంతోషం కొరకే మేము కొన్ని మాటలు చెప్తూ వస్తున్నాం. Yeah, we are telling these words about this peace and joy. కేవలం మేము ఇస్తున్నటువంటి కొన్ని పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి, తీసుకోండి. Yeah, we have tracts with us. We have tracts with us. Come and take these tracts. మీకున్న సమయంలో, మీ కొద్దిపాటి సమయంలో చదవండి. Please read these tracts in your free time. దేవుడు నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. God is loving you. నువ్వు ఎక్కడ ప్రయాణం చేసినాను, Wherever you are ఆ traveling, సంతోషం నీలో కావాలంటే if you want this joy in you, యేసు ప్రభువా, Lord Jesus, నేను పాపిని, I am a sinner. నా హృదయంలో రండి, Come into my heart. నాకు శాంతి ఇవ్వండి. Give me peace. ఈ రెండు మాటలు పలికితే చాలు, If you pray this small prayer, నీ హృదయంలో శాంతి నింపబడుతుంటుంది. you will receive this great peace in your heart. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May God bless you all.